సో హలో గాయస్, మనం చూసుకోవచ్చు మొత్తానికి అయితే పెద్ద దుర్గామాత దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఒక్కసారి మనం ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు పెడుతున్నారో ఒక్కసారి అయితే మనం ఇక్కడ చూసుకుందాం. సో శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అనమాట. సో వీళ్ళు 2000 ఇయర్ నుంచి అయితే పెడుతున్నారు. 2001 ఇలా ఉంటుంది, 2002 ఇలా ఉంది, 2003, 4, 5, 2006, 7, 8, 9. సో వీళ్ళైతే 23 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ అయితే పెడుతూనే ఉన్నారు. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఇయర్ దుర్గామాత ఎలా ఉంది ఏంటి అనేసి. సో 2000 నుంచి మనకి 2024 వరకు ఇంకా అలానే పెంచుకుంటూ ప్రతి ఇయర్ కొన్ని ఫీట్స్ అయితే పెంచుకుంటూ ఈ ఇయర్ అయితే మొత్తానికి 65 ఫీట్స్ దుర్గామాత అయితే పెట్టినారు. సో మనమైతే చూసుకోవచ్చు 65 ఇయర్స్ దుర్గామాత. సో 25 ఇస్తున్నారు. సో ఇతనే అనమాట మన ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్. సో ఒకసారి అయితే మనం గ్రౌండ్ లోపల అయితే మొత్తం చూసేసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇదే మన పెద్ద లార్జెస్ట్ దుర్గామాత. సో మొత్తానికి మనకు ప్రతిసారి అయితే ఆ గల్లీలో అయితే పెడతారు. దీని బ్యాక్ సైడే మనకి గల్లీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్స్ అయితే మొత్తం అయితే చేసేసినారు. సో నైట్ అయితే చాలా పబ్లిక్ ఉంటారు. సో మనమైతే పొద్దున వచ్చినాం, మార్నింగ్ 9 AM అయితే వచ్చినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గులాబ్ శ్రీనివాస్ అన్న బ్యానర్ అయితే వేసినారు. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ అరేంజ్మెంట్ చూసుకోవచ్చు. మనం నైట్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు కాబట్టి ఇలా అయితే మొత్తం చైర్స్ అయితే అరేంజ్ చేసినారు. సో వేరే వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అయితే కూర్చుంటారు కాబట్టి. సో ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు మొత్తం. సో ఒకసారి మనం జల్దీ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు మనం దుర్గామాత అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టినారు. సో 65 ఫీట్స్ అంటే మన హైదరాబాద్లోనే మన ఇండియాలోనే అతిపెద్ద దుర్గామాత అని చెప్పొచ్చు. సో ఈసారి అయితే చాలా బార్గెట్స్ అయితే మెయింటైన్ చేసినారు. చూడొచ్చు మొత్తం చుట్టూ బార్గెట్స్ అయితే వేసినారు. సో మనకి హ్యూజ్ పబ్లిక్ వస్తారు తెలిసిందే కదా ప్రతిసారి. సో ఒకసారి అయితే మనం దుర్గామాతను జూమ్ చేసి చూసేసుకున్నాం. సో మొత్తం చుట్టుపక్కల డెకరేషన్ కానీ అంతా చాలా నీట్గా చేసినారు. సో మొన్నటికి ఈరోజుకి అప్డేట్ అయితే చూసేసుకున్నాం. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు మొత్తం దుర్గామాత అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్ అయితే రెడీ చేసినారు. సో మొత్తం అయితే 2 days పూజ అయితే అయిపోయింది. సో మనమైతే 3rd day అయితే వచ్చేసినాం. ఒకసారి అయితే మనం మొత్తం ఎంత పెద్ద పూలదండ వేసినారో చూడవచ్చు. ఇక్కడ మనకి లయన్ కూడా చాలా అద్భుతంగా. సో ఈసారి 65 ఫీట్స్ అయితే మన హైదరాబాద్లోనే అతిపెద్ద విగ్రహం అని చెప్పొచ్చు. ఒకసారి కింద కూడా చూసుకోవచ్చు బుల్లు పైన మనకి దుర్గామాత అయితే నించో ఉంది. సో కింద రాక్షసుడు అయితే ఉన్నాడు. సో మనకి చిన్న దుర్గామాత అయితే ఇక్కడ పెట్టేసి పూజ అయితే చేస్తుంటారు. సో ఇక్కడైతే గణేష్ విగ్రహం కూడా పెట్టినారు. సో ఒకసారి మొత్తం అయితే చూసేసుకుందాం డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేసి.